జన్మించిన మానవులు ఎవరో చెప్పగలరా? ప్రపంచంలో మొట్టమొదటగా జన్మించిన మానవులు ఎవరు? సరే మీరు చెప్పండి. వాళ్ళ పిల్లలే, వాళ్ళకేం తెలుసు? కయ్యను హేబేలు. ఆదాము అవ్వ జన్మించిన వాళ్ళు కాదు, వాళ్ళు సృజించబడ్డ వాళ్ళు దేవుని హస్తాలతో. జన్మించిన వాళ్ళు ఎవరంటే కయ్యను హేబేలు. కయ్యను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. అయితే ఆదాము అవ్వలు చేసిన పాపానికి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు పాపం చేశారు కాబట్టి మీ పాప క్షమాపణ కలగాలంటే నిర్దోషమైన రక్తం కావాలి, గొర్రెపిల్లను వధించమని ప్రభు చెప్పాడు. ఆదాము బలర్పించాడు, కుమారులకు కూడా ఆ విధానం నేర్పించాడు. ఈరోజు చాలామందిలో వాక్యానుసారంగా జీవించే వాళ్ళు జీవిస్తున్నాం అనుకొని వారు జీవించిన జీవితాన్ని పిల్లలకు నేర్పలేకపోతున్నారు, నేర్పట్లేదు. తద్వారా భావితరము నశించిపోయే తరంగా ఉంటుంది. ముందు మనం మారట్లేదు, మనలో మార్పు లేదు, మనం ఆ బిడ్డలకి ఏం చెప్దామని చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యం అలా నిషేధించబడుతుంది, లేక తృణీకరించబడుతుంది ఈ లోకంలో. ఆదాము అవ్వలు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను పాటించి వధించారు ఒక గొర్రెపిల్లని. అదే కార్యాన్ని కుమారులకు చెప్పాడు ఆదాము. ఇప్పుడు కయ్యనేమో సేద్యం చేసేవాడు, హేబేలేమో గొర్రెలు కాసేవాడు. వాళ్ళిద్దరు వృత్తులు వేరు. కయ్యనేమో సేద్యం చేసేవాడు, హేబేలేమో గొర్రెపిల్లను కాసేవాడు. అయితే ఒక దినాన బలి అర్పించే దినం వచ్చింది. వాళ్ళ తండ్రి గారు చెప్పారు, బాబు మనం పాపం చేశామయ్యా, పాపం ద్వారా మీరు పుట్టారు, మేము చేసిన పాపం ద్వారా మీరు కూడా పాపులే, కాబట్టి గొర్రెపిల్ల వధించమని చెప్తే హేబేలేమో గొర్రెపిల్లని తెచ్చాడు. అయ్యనేం చేశాడు? ఏనేం చేశాడు? హేబేలేమో గొర్రెలను కాస్తాడు కాబట్టి గొర్రెలను తెచ్చాడు. హేబేలేమో పంట పండిస్తాడు కాబట్టి పంట తీసుకొని వచ్చాడు. దేవునికి ఏం కావాలి? పాపాలు పోవాలంటే రక్తం చిందించాలా. పాపి అయిన మానవుడు రక్తం చిందించాలా. మానవుడు రక్తం చల్లదు, పనికిరాదు. కనుక పరిశుద్ధమైన గొర్రెపిల్ల కావాలి. తండ్రి చెప్పాడు అన్నమాట. హేబేలు గొర్రెపిల్లని తెచ్చాడు, కయ్యనేమో పంట తెచ్చాడు. చాలామంది అంటారు, పంట తీసుకొచ్చాడు, అది కొసిరి తెచ్చాడు, హృదయపూర్వకంగా తేలేదు, కొంచెం వేసుకొని తీసుకొని. అది సినిమా బోధలు. కరుణామయుడి సినిమాలోనో ఇట్లా సినిమాలు పెడతారు కదా, బైబిల్ సినిమా అని ఉంటుంది, ది బైబిల్